హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషి కృతి తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి అయితే మన హాల్ కమ్ కిచెన్ టూర్ అయితే చేస్తూ ఉన్నాను. ఈ వీడియో అయితే చూసి అలా వెళ్ళిపోకుండా మీకు కానీ నచ్చితే ఒక చిన్న కామెంట్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ మన కిచెన్ టూర్ అయితే చేశాను కదా, కిచెన్ టూర్కి అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు. ఈ వీడియో కూడా అలాగే సపోర్ట్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి అయితే మా మెయిన్ డోర్ అనమాట. ఇలా మెయిన్ డోర్ పక్కకి ఇంకొక డోర్ ఇచ్చారు. మాకైతే వెంటిలేషన్ చాలా బాగుంటుందండి. ఒక విలేజ్ వాతావరణం లాగా ఉంటుంది. మా ఇంటి ముందు మొత్తం పొలాలే ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి రెంటెడ్ హౌస్, 1 BHK హౌస్ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక చిన్న విండో ఇచ్చారనమాట. ఇందులో మాకు పూజ గది అనేది ఇవ్వలేదన్నమాట. అందుకనే ఇలా పూజ గది లాగా అయితే మార్చేసుకున్నాము ఈ విండోని. ఇక్కడనే నేను పూజ చేసుకుంటాను. ఇంకా ఇది వచ్చేసి టీవీ యూనిట్ అనమాట. ఇంకా పైన ఇలా కృష్ణుడి బొమ్మలు, ఇలా ఏదో లక్ష్మీదేవిది, ఇంకొకటి ఇది మా పిల్లల స్కూల్లో క్యాలీఫ్లవర్ ఏదో చేసుకురా అంటే చేసిస్తేను తీసుకెళ్ళలేదు, అందుకని అక్కడ షూ లాగా అలా పెట్టేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పిల్ల గిఫ్ట్లు అవి ఇవి ఉంటాయన్నమాట. ఇంకా ఇది వచ్చేసి మా చిన్న టీవీ అనమాట. ఫస్ట్ టైం మా పెళ్ళైన తర్వాత కొనుక్కున్న టీవీ ఇది. చిన్నగానే ఉంటుంది, 32 ఇంచెస్ టీవీ. ఇంకా దీనిపైన వచ్చేసి ఒక చిన్న జిరాఫీ, ఇంకా ఇలా ఒక చిన్న స్కూటీ. ఇది వచ్చేసి మా పిల్లలకి చిన్న కురుకురులను ఏమో వచ్చిందండి, చాలా క్యూట్గా ఉంది అనేసి అయితే నేను ఇలా టీవీ పైన అయితే పెట్టేసుకున్నాను. నాకు చాలా ఇష్టము ఇలా చిన్న చిన్న బొమ్మలు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇదొక చిన్న బుద్ధుడి బొమ్మ, దానిపైన ఒక ఫల్ లాగా ఇలా పెట్టేసి, ఫల్స్ ఉంటాయి కదా, అది దానిపైన ఇలా పెట్టాను. చాలా క్యూట్గా ఉంటుంది ఈ బొమ్మ కూడాను. మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా ఉండకపోవచ్చండి మా హౌస్. చిన్నగా ఉంటుంది, చిన్న ఫ్యామిలీ కాబట్టి చిన్నగా మాకైతే సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి ఒక చిన్న పులి బొమ్మ, దీనికి కళ్ళద్దాలు పెట్టామన్నమాట, క్యూట్గా ఉంటుంది అనేసి. ఎలా ఉంది కామెంట్ చేయరు మరి. ఇంకా ఇది వచ్చేసి ఒక చిన్న కారు, అది మా బాబుది అనమాట. ఇవి మా హస్బెండ్ వేరే బ్యాంకాక్ వెళ్ళినప్పుడు తెచ్చారు. 3 తెచ్చారండి, 3 తీసుకొచ్చారు. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కార్స్ అయితే, ఆడుకోవడానికి బాగుంటుంది అనేసి నేనైతే ఇలా షూ లాగా పెట్టేశాను. ఏదో ఉన్నంతలో అయితే ఇలా సర్దుకున్నానండి. ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇది వచ్చేసి అయితే మా పాప బొమ్మ అనమాట. ఒక 3 బొమ్మలు ఇచ్చారు, దానికి ఒక పాపలాగా ఇది కూడా ఇచ్చారనమాట. దీనికి ఒక పాలపీక అవన్నీ కూడా ఇచ్చారు. ఇంకా మా పాప అవి ఎక్కడో పెట్టేసింది. ఇదైతే దీనికి నేను ఇలా డెకరేట్ చేశాను, అంటే రెడీ చేశాను. చెవులకి కమ్మలు, ఇట్లా మెడలో ఒక దండలాగా అలా పెట్టేసి అయితే బాగుంది కదా బొమ్మ, క్యూట్గా. ఇంకా ఇది వచ్చేసి మా వినాయకుడి బొమ్మ అండి. దీనికి ఒక ఉయ్యాలలాగా వచ్చుండే, అది తీసేశారు మా పిల్లలు, విరగ్గొట్టేశారు. ఇంకా ఇదైతే ఇక్కడ పెట్టేశాను. ఇది ఒక ఫ్లవర్ పాట్, దానిపైన ఇట్లా నెమలి పెట్టేసుకున్నాను, నెమలిగా. ఇది వచ్చేసి మా పాప బొమ్మ అనమాట, క్యూట్గా ఉంది కదా. పాపకి కళ్ళద్దాలు పెట్టాము, ఇంకా స్టిక్కరు, చెవులకి కమ్మలు ఇవన్నీ కూడా మేమే పెట్టాము, క్యూట్గా ఉంటుంది అనేసి అయితే. ఎట్లుంది మా బొమ్మ కామెంట్ చేయరు మరి. ఇంకా ఇంతే అండి, మా టీవీ యూనిట్ అయితే పెద్దగా ఏమి ఉండదు, చిన్నగానే ఉంటుంది. ఏంటంటే కింద ఇలాంటి బొమ్మలు ఏమీ పెట్టలేదండి, మా పిల్లలు ఏంటంటే మొత్తం తీసి పడేస్తారనేసి. ఇంకా కింద వచ్చేసి దేవుడికి సంబంధించిన ఆయిల్, అగరబత్తులు అవన్నీ కూడా అక్కడ పెట్టేసుకుంటాను పూజ చేసిన టైంలో, ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి అనేసి. ఇంకా మన కిచెన్ టూర్ అయితే మీరు ఆల్రెడీ చూసేసారు, చాలా బాగా సపోర్ట్ చేశారు కూడా అండి. 8 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా. మరి ఒకసారి అయితే మా కిచెన్ టూర్ చేసి చూసేయండి. హాల్లోనే ఇలా పక్కకి ఉంటుందని చెప్పాను కదా, ఇదే అనమాట. ఇది హాల్, ఇది కిచెన్ అనమాట. ఇది వచ్చేసి మా గ్యాస్ పొయ్యి. ఇంకా ఇక్కడ ఇలా అన్నం వండేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకుంటాను. ఇట్లయితే ఉంటుంది మా హాల్ టూరు, హాల్ కమ్ కిచెన్ అనమాట. ఇంకా ఇలా ఇక్కడ ఒక కర్టెన్ కనిపిస్తుంది కదా, ఆ లోపటైతే ఇంకొకటి బెడ్రూమ్ ఉంటుందండి. బెడ్రూమ్లోనే ఒక చిన్న బాత్రూమ్ అయితే ఇచ్చారనమాట. ఇంకా ఇది మా ఫ్రిడ్జ్ చూసేసారు కదా, చిన్న సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట. ఇది వచ్చేసి ఒక హాట్ ఇక్కడ పెట్టేశాను, బాగుంది కదా అనేసి. ఇక్కడైతే ఇంకా తాళం చెవులు అలా అయితే పెట్టేసుకుంటాము, పిల్లల ఐడి కార్డులు, బెల్ట్స్ అవన్నీ కూడా. ఇది వచ్చేసి ఒక విండో. ఇలా హాల్లో వచ్చేసి అయితే 2 విండోస్ ఇచ్చారు. అక్కడ దేవుడిని పెట్టుకున్నాం కదా పూజ గదిలాగా, అదొకటి, ఇదొకటి పెద్ద విండో అనమాట. ఇంకా మాకు వచ్చేసి వైఫై కనెక్షన్ ఉందండి. ఇలా ఒక 2 చైర్లు ఇట్లా వేసుకుంటాము. ఇంతే మా హోమ్ టూర్ అయితే, ఏం లేదు పెద్దగా. ఎట్లుంది మా హాల్ కమ్ కిచెన్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నచ్చితే
లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం చేస్తాను. ఓవరాల్గా అయితే ఇలా ఉంటుందన్నమాట మాది కిచెన్ హాల్ అనమాట. మా ఇల్లు ఎట్లా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.